కాకినాడ జిల్లా పిఠాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు ఆధ్వర్యంలో పడా కార్యాలయం పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సినీ హీరో, ప్రముఖ కమీడియన్ సప్తగిరి స్పెషల్ గెస్ట్గా విచ్చేసి పాల్గొన్నారు. పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం వంటి కీలక అంశాలపై ప్రజలకు సులభంగా అర్థమయ్యే సమాచారం అందించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు, పాడా ప్రాజెక్టు అధికారి శివరాం ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సినీ హీరో, ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో గొప్ప అభివృద్ధి కనిపిస్తుందని, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో తాను కూడా పాల్గొన్నానని, అప్పటికంటే ఇప్పుడు పిఠాపురం అభివృద్ధి ముందంజలో ఉందని, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు దొరకడం పిఠాపురం ప్రజల అదృష్టం అన్నారు. అనంతరం పిఠాపురం పడా కార్యాలయం నుండి ఉప్పాడు బస్టాండ్ సెంటర్ వరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై అవగాహన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, బీజేపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, మెప్మా సిబ్బంది, పుర ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేను మీ సప్తగిరి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈరోజు మన కమిషనర్ గారు శివరాం గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగిందండి. ఆ క్లీన్ అండ్ గ్రీన్ గురించి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. పారిశుద్ధ కార్మికుల్ని ఈరోజు ఇలా కలుసుకోవడం అనేది వాళ్ళు మనకు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే మన సిటీని అంత క్లీన్గా ఉంచడానికి వాళ్ళు ఎంతో కష్టపడతారు, ఎన్నో రకాలైనటువంటి పనులు చేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తారు. సో వాళ్ళందరికీ నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆరోగ్యాన్ని, సంపదని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే క్యాంపెయినింగ్ అప్పుడు నేను పిఠాపురం వచ్చానండి. అప్పటికి ఇప్పటికీ ఒక గొప్ప డెవలప్మెంట్ పిఠాపురం నా కళ్ళారా చూస్తున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డీసీఎం సార్ పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ సార్. మీరు ఈ పిఠాపురంకి మీరు ప్రాతినిధ్యం వహించడం పిఠాపురం ప్రజల అదృష్టం. సో అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క సిటీ అన్నీ ఇలా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, దానికి ప్రజల్లో కూడా గొప్ప అవగాహన ఆ పారిశుద్ధ కార్మికుల ద్వారా జరిగి ఆ రకంగా ముందుకు నడిచామంటే తప్పకుండా భారతదేశం మొత్తం మనకి ఒక గొప్ప పరిశుభ్రమైనటువంటి దేశంగా మనకు నిలబడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ వాళ్ళ సహాయాన్ని ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి. థ్యాంక్ యూ.